సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో జలలింగార్చన సమాపనోత్సవ మహోత్సవం బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రత్యక్ష నిర్వహణలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన జలలింగేశ్వరుణ్ణి ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు 3,50,000 మంది వరకు దర్శించుకున్నారని తెలిపారు. జలలింగేశ్వరుని సమాపనోత్సవం శివ పంచాక్షర జప యజ్ఞ సహిత ప్రత్యేక పూజలతో అశేష భక్తుల సమక్షంలో జరిపారు. 1008 నదీ తీర్థాల జలాన్ని భక్తులకు అందజేసే పవిత్రోత్సవమని అన్నారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుండి సేకరించిన పవిత్ర జలాలతో లింగాన్ని నిర్మించి అర్చించి అభిషేకించిన పవిత్ర జలాన్ని భక్తులందరికీ తీర్థ సంప్రోక్షణ చేసిన అనంతరం దిగ్విజయంగా అమ్మవారి ఆశ్రమ ప్రవేశం దీపారాధన కార్యక్రమం నిర్వహించి सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा गुरवे सर्वलोकानां दिशते भवरोगिणां विधये ॐ न कर्मणा न प्रजया धनेन त्यागेनैते अमृतत्वमानसो शुद्धसत्त्वा यत्पुण्डरीकं गुणमग्रसङ्कुस्थम् अटले సాయంకాలం పంచాక్షర మహామంత్ర జప క్రతువును నిర్వహించుకుందాం. వేద వాంగ్మయం అంతా కూడా ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే అత్యద్భుతమైనటువంటి ముహూర్తంలో స్వామివారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన క్రతువును నెరవేర్చుకొని ఉన్నాం. జలలింగం చూడడానికే మన 2 కళ్ళు చాలు. అటువంటి గొప్పలైనటువంటి 1008 తీర్థముల చేత నిర్మింపబడినటువంటి మహాలింగము ఈ జలలింగం. అత్యంత వైభవోపేతంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రములకు ఈ సంవత్సరంలోనే ఈ ఉగాది తరువాతనే మనం ప్రారంభం చేసుకున్నాం. అటు జమ్మూ కాశ్మీర్ నుంచి రామేశ్వరం పర్యంతం, ఇక్కడ బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు 29 రాష్ట్రాలు, 30వదైనటువంటి ప్రత్యేక రాష్ట్రమైనటువంటి జమ్మూ కాశ్మీర్తో పాటు కలిపి 1053 నదీ నదములను విద్యాపీఠం సంగ్రహించింది. 1008 నదుల చేత అత్యంత వైభవోపేతమైనటువంటి తీర్థలింగేశ్వరుని నిర్మాణం చేసి 12వ తేదీ రోజు ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 13 నాడు 12 కాలాలలో అర్చన, 13 నాడు 14 నాడు 24 అర్చనలు శ్రీవిద్యా సాంప్రదాయం ప్రకారంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహణ చేసుకొని ఇక 15 ఏమిటి 15 నాడు ఏముంది మహాశివరాత్రి. మహాశివరాత్రి నాడు ఉదయం 5:15 నుండి తిరిగి 16 నాడు 5:15 వరకు అవిచ్ఛిన్న అభిషేకాన్ని కొన్ని లక్షల మంది భక్తుల ద్వారా జలలింగేశ్వరుణ్ణి అర్చించింది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. సుమారు 3,25,000 మంది ఈ క్రతువులో పాల్గొన్నారు.
ప్రత్యక్షంగా అక్కడ వెళ్ళి అభిషేకం చేసుకున్న వాళ్ళ సంఖ్య 58,000. మిగతా వాళ్ళందరూ దర్శనం చేసుకొని వెళ్ళారు. 16వ తేదీ రోజు మధ్యాహ్నం అన్నపూజ జరిగింది. సాయంకాలం విశేషమైనటువంటి భస్మార్చన. 17 నిన్న ఉదయం లలితా సహస్రనామ పారాయణం, సాయంకాలం హనుమాన్ చాలీసా పారాయణం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత పారాయణం. ఈ సాయంకాలం దివ్య ముహూర్తంలో స్వామివారి యొక్క ఉత్థాపన పూజ. ఇట్లా అత్యంత వైభవోపేతమైనటువంటి కార్యక్రమాలు 8 నుండి ఈరోజు ఎంత 18 వరకు 11 రోజుల దీక్ష పాటు మన కార్యక్రమాన్ని ఆ భగవంతుని యొక్క అనుజ్ఞ ద్వారా అత్యంత వైభవోపేతంగా నిర్వహించి తరించి ఉన్నాము. ఇక శివ పంచాక్షర జప యజ్ఞాన్ని ఇప్పుడు నిర్వహణ చేసుకుందాం. సుమారు ఒక 20 నిమిషాల పాటు శివ పంచాక్షర జప యజ్ఞాన్ని నిర్వహించుకొని ఉత్తర పూజ చేసి